ఇంకొక పెద్ద మనిషి ఉంటాడు ఆ వైసీపీ తోటి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు అనుభవించాడు. ఒడ్డే శోభనాధీశ్వరరావు అనే మహానాయకుడు. ఆయన వచ్చి ఇన్ని భూములు ఎందుకు, రైల్వే స్టేషన్కి అంత భూమి ఎందుకు, ఎయిర్పోర్ట్కి ఇప్పుడే ఎయిర్పోర్ట్ ఎందుకు అని రకరకాల చిలవల పొలవలు చేసి మాట్లాడుతుంటారు. రెండో విడత భూ సమీకరణ ఇప్పుడే ఎందుకు, ఎప్పుడు చేయాలి చెప్పు, ఎప్పుడు చేయాలి చెప్పు. నువ్వు రా ఎలక్షన్లో, నువ్వు అంతకు ముందర ఎంపీ కదా, నువ్వు మళ్ళీ పోటీ చేయి, నువ్వు మళ్ళీ ఎంపీగా నువ్వు అప్పుడు చెబుతూ గానీ పార్లమెంట్కి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయి. వడ్డే శోభనాధీశ్వరరావు వచ్చి మాట్లాడతాడు, ఈ ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అంటాడు. ఏదెందుకో నువ్వు కాదు చెప్పాల్సింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చెబుతుంది. నీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నిన్నటి వరకు, అమరావతిలో రాజధాని ఎందుకు అన్నాడు కదా. ప్రజలందరూ తిరుగుబాటు చేసి తిరగబడి జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చారు కదా. అన్ని చూసుకోవాలి, చూసుకొని మాట్లాడాలి. ఈ రోజున అమరావతిలో నిన్న మొన్నటి వరకు విమర్శించిన అమరావతి రైతులు కొంతమంది ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజున అమరావతి మీద చంద్రబాబు నాయుడు దూరదృష్టిని పొగుడుతూ ఉన్నారు. అంటే దాదాపుగా రైతుల సమస్యలు 85 to 90% పూర్తి అయినాయి. మిగిలిన సమస్యలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అమరావతి ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్.